నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగుతోంది. మహాశివరాత్రి వేడుకలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆ భోలాశంకరుని దర్శనానికి భక్తులు ఉదయం నుండి శైవ క్షేత్రాల వద్ద బారులు తీరారు. ఇందుకు తగినట్టుగానే ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పూర్తి చేశారు. శివరాత్రి పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ముదాంగల్లిలో గల శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, వీక్లీ మార్కెట్లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, జయశంకర్ కాళీలోని ఓంకారేశ్వర ఆలయం, విఠలేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున శివలింగాలకు పాలాభిషేకం, పంచామృతాభిషేకాలు చేశారు. ఈ మేరకు వేద పండితుల మంత్రోచ్చల మధ్య శివపార్వతుల కళ్యాణం కళ్ళపడలా జరిపించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। ओम विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओंकारेश्वराय शिव नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओंकारेश्वराय शिव नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम भीमेश्वराय शिव भीमेश्वराय हर हर भोले नमः शिवाय। ओम भीमेश्वराय शिव भीमेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय।
त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर भोले नमः शिवाय त्र्यंबकेश्वराय शिव त्र्यंबकेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం మారిన అభివృద్ధి పనులు కొనసాగించాలని చెప్పారు. ఆలయ అభివృద్ధికి కేసీఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. సందర్భంగా విలేకరులతో కవిత మాట్లాడుతూ తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారని, కాబట్టి అక్కడ అభివృద్ధి పనులు కొనసాగించాలని, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరుంది. చేనేత కార్మికుల కోసం నాడు మంత్రిగా కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని, తద్వారా సిరిసిల్ల మళ్లీ ఉల్సిల్లగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ पुष्पं नमः शिवाय पत्रं नमः शिवाय धूपं नमः शिवाय दीपं नमः शिवाय నమః శివాయ నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే యావత్ భారతావనిలో కూడా మహాశివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదినం. ఈ పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లానే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కోరుకున్నది ఇచ్చేటటువంటి కొంగు బంగారం లాంటివాడు మన రాజన్న. రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని, దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండెను, అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని, అట్లానే బద్దిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వేములవాడలో. అటువంటి బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటుందో ఉంటది,
చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగొద్దు. ఇప్పుడు ఏవైతే 30 ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో మరి ఆ ఆలయంలో గుడి చెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ఇప్పుడు అయ్యవారులు చెప్తా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి. అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లనే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిన ఈ నేతన్నకి ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు. మళ్ళీ సిరిసిల్లను గురిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతున్నది. ఇంత భేదభావం అవసరం లేదు. ఇవాళ పండగ పూట రాజకీయం మాట్లాడద్దు అనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భమైనా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటాపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మరొక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే డెవలప్మెంట్ వేములవాడలో సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం. మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శివపార్వతుల కళ్యాణం కళ్ళ పండుగ జరిపించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట అటవీ ప్రాంతంలో గల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పురస్కరించుకొని నేడు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన శివపార్వతుల కళ్యాణంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ స్థలాలు కేటాయించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పురాతన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి త్వరలోనే ఆయనను ఇక్కడికి తీసుకువచ్చి ఆలయ అభివృద్ధి చేయిస్తానని చెప్పారు.
ఎందుకంటే నేనే పవర్ మినిస్టర్ కాబట్టి అప్పుడు దాదాపు 85 నంబర్ తీసుకొచ్చి పవర్ తీసుకొచ్చినాము. దాని తర్వాత ఇక్కడ బీటీ రోడ్ వేసినాము. తర్వాత మనుషులు ప్రస్తుతం గారు ఇప్పుడే చెప్తున్నారు, అప్పుడు 34 మందితో యజ్ఞం చేసుకునే వాళ్ళు. తర్వాత 13,000 వచ్చిన తర్వాత ఈ సౌకర్యాలు వచ్చిన తర్వాత ఇప్పుడు లక్షల భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వాళ్ళు కోరుకున్న కోరికలు పూర్తి అవుతున్నారు. కాబట్టి రోజు రోజుగా ఇక్కడ పెరుగుతూనే ఉన్నారు, ఇంకా పెరుగుతుందని ఆశిస్తూ మళ్ళా ఇక్కడ కొండాపూర్ భీమగల్ వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పినారు. తప్పనిసరిగా దాన్ని కూడా చేద్దామని మీ అందరికీ హామీ ఇస్తూ, మరి 20 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ మిస్ అయినా ఢిల్లీలో మీటింగ్ రావడంతో నేను మిగిలిన 19 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను. ఎవరు ఏమంటున్నా నేను వస్తూనే ఉన్నా, ఆశీర్వాదం తీసుకుంటూనే ఉన్నా, ముందుకు పోతూనే ఉన్నా. మరి నరసింహరావు గారు కూడా ఎంపీపీ ప్రెసిడెంట్గా, అలా కైలాస్ శ్రీనివాసు, లక్షారెడ్డి, మార్కెటింగ్ చైర్మన్, లైబ్రరీ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డితో మంది మీరు అనుకుంటున్నారు. నేను ఇప్పుడు కాదని మాట్లాడుతున్నాను. నరసింహరావు గారు నేను అలా ఇది ఒక 3 కోట్ల రూపాయలతో దీన్ని టెంపుల్ నిర్మాణం చేయాలా, ఎందుకు ఎండబెట్టు కానీ లేకుంటే సీఎం గారితో కొన్ని ఫండ్స్ తీసుకుందాం అన్నారు. అలాగే భక్తులు కూడా కొన్ని డబ్బులు ఇస్తారట. ఇవన్నీ మనం పర్సనల్గా హైదరాబాద్లో కూర్చొని ఎండమైట్ వాళ్ళతో తీసుకొని వాళ్ళతో వీళ్ళతో కూర్చొని దీన్ని ప్రారంభం ఎట్లా చేయాలా, దీన్ని ఎట్లా పూర్తి చేయాలా, దాన్ని ఒక ప్లాన్ చేద్దామని ఆశీర్వాదంతో తప్పనిసరిగా పనులు అవుతాయని ఆశిస్తూ చెక్ డ్యాములు కానీ మరియు ఇంకా పెద్ద సబ్ స్టేషన్ కానీ ఇవన్నీ నిర్మిస్తూ మన మధ్యకోట గ్రామానికి ఎన్నో విధాలు తోడ్పడుతూ ఈ ఆలయ క్షేత్రానికి ఢిల్లీలో ఉన్నందువల్ల మన సురేష్ అన్న పోయి కలిసి అన్న ఈ సంవత్సరం ఖచ్చితంగా మాకు కుల నిర్ణయం కావాలి. నిబంధనల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. బ్యాలెట్ పత్రాలు, మెటీరియల్ తదితర సామగ్రులను భద్రంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లాలని చెప్పారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియజేయాలని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సందర్శించారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాలు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు 48 మంది ప్రిసైడింగ్ అధికారులు, 48 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 116 మంది ఓపీఓలను, 52 మంది మైక్రో పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు. 29 పోలింగ్ కేంద్రాల్లో 16,410 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11,616 మంది పురుషులు, 4,793 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోని 25 పోలింగ్ కేంద్రాల్లో 2,011 మంది ఓటర్లు కాగా ఇందులో 1,307 మంది పురుషులు, 704 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. దయచేసి రిజర్వ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, పీఓ, ఏపీఓ, ఓపీఓలు ఎవరైతే ఉన్నారో డాష్ కి లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి. శంకర్ కంప్లీట్. రేపు కూడా ఆల్ పోలింగ్ పార్టీస్ ఒకసారి రేపు 8 to 4 PM పోలింగ్ ఉంది. సో 7 వరకు మీరు అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉండాలి అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద పోల్. ఈరోజు అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు ప్లీజ్ చెక్ ద లేఅవుట్ అండ్ సెటప్ చేయండి. ఎవ్రీ 2 hours మాకు రిపోర్ట్ కూడా రావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ POs అండ్
zonal officer to send the report on time. 15-20 minutes before పంపిస్తే it will be good. 10 o'clock report 9:30కి స్టార్ట్ చేయండి మీరు పంపిస్తే. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించారు. ఇందులో భాగంగా సబ్ కలెక్టర్ కిరణ్మయ్ బాన్స్వాడ బేర్కూర్లోని పోలింగ్ కేంద్రాలు బుధవారం తనిఖీ చేశారు. పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆమె పరిశీలించారు. అనంతరం బ్యాలెట్ బాక్స్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 0846. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంబరాన్నంటాయి. దీపధూప నైవేద్యాలతో బోలా శంకరుడికి విశిష్ట పూజలు చేశారు. విద్యుత్ దీప కాంతులతో శైవ క్షేత్రాలు నూతన శోభ సంతరించుకుంది. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. తాడే మండలం కృష్ణాజివాడి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. శివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష విరమించిన భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. శివ కీర్తన జయ జన్మ చాలదా. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా.
కైలాసవాసుని గణమెత్తి కీర్తింప కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన జయ ఈ జన్మ చాలదా भद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्यसाक्षात्करा ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहं हर 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 अखिल परिपालना पूरणा जगत्कारणा सत्यदेव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजंग भूषणा त्रिपुरनाशनर्तना व्योमकेश महासेन जनगा पंचवक्त्र परशुहस्त नमः ओम शिवोऽहं ओम शिवोऽहं మంది భక్తులు ఇప్పటి వరకు దాదాపుగా తమ వంతు చేసినట్టుగా తులం వెండి 2 తులాలు 5 తులాలు మరి ఈ రోజు కూడా భక్తులు ఒక వ్యక్తి 25 తులాలు పావు కిలో వెండి కొనిచ్చారు. ఎందుకంటే ఆ సంకల్పం పోయిన సంవత్సరం అనుకున్నాం వెండి విగ్రహాలు చేయించి సామాజిక కళ్యాణం చేయాలి. దాదాపు కిలో వెండి రావడం జరిగింది. మరి ఇంకా చాలా మంది కూడా ధన రూపైన వస్తు రూపైన జరిగే అన్నదాన కార్యక్రమానికి విజయం ఇస్తున్నారు, వంట సామాన్లు ఇస్తున్నారు, నూనెలు అదే రకంగా ప్రతిదీ కూడా కావాల్సిన సామాగ్రి మరి దీనికి అందరికీ సహకరిస్తున్నారు. విశ్వాసవాడి యొక్క భక్తులు మరి ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా చాలా చక్కని ఓపికతోటి చక్కని సేవల నుంచి రాజరాజేశ్వర స్వామి యొక్క సేవలు తరిస్తున్నారు. మరి ఇక్కడ కూడా భవిష్యత్తులో కూడా నిర్మాణం ప్రహారీ కూడా నిర్మాణం చేయడానికి, కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి, భోజనశాల నిర్మాణం చేయడానికి మరి ఇక్కడ కూడా అనేకమైన మొక్కలను సౌందర్యంగా తీర్చిదిద్దడానికి కూడా అందరూ గ్రామ ప్రజలు సహకరిస్తున్నారు. వారందరూ కూడా రాజరాజేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి అందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహిస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పలు శివాలయాలను విద్యుత్ దీపాలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. భక్తుల రద్దీతో ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. सचराचर जनन स्थितिलय कारणभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालयमयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय
श्रीनिवास प्रमथ गणाधीश भूसुरार्चित भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् झनुतक झङ्किणु झनुतक వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.